నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే వేణుస్వామి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వేణుస్వామి వార్తల్లోకి ఎందుకు వచ్చాడంటే, ఇన్నాళ్ళు ఏ పేరైతే అడ్డపెట్టుకొని ఆయన ఫేమస్ అయిపోయినాడో, అంటే ఒక భరోసా, నాకు ఒక దేవత తెలుసు, నాకు ఒక దేవుడు తెలుసు, ఆయనకి నేను అద్భుతమైన భక్తుడిని, కాబట్టి ఆ దేవుడు లేకుండా ఆ దేవత యొక్క దీవెనలు మీకు రావాలంటే మధ్యలో అనుసంధానంగా నేనుంటాను అని చెప్పి అందరి దగ్గర బడాయి మాటలు చెప్పి ఆయన ఫేమస్ అయిపోయినాడు. కాబట్టి సామాన్యులే కాదు, పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆయన దగ్గరికి వచ్చి, స్వామి పరమాత్మ మాకు మా నివేదనలో ఆ దేవుడు వరకు చెప్పండి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చిన పరిస్థితులు అయితే మనం చూసాం. అసలు ఆయన చేసినటువంటి విషయాలు ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళకైతే పిల్లలు పుట్టించా అంటాడు, ఏది యోని పూజ చేసి. అదే పిల్లలు ఉన్న వాళ్ళకైతే మీకు ఇంక బోరు కొట్టేసింది, అది కొత్తగా వేరే పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి విడాకులు తీపిచ్చాను అని చెప్పి ఆ రకంగా పూజలు చేస్తాడంట. ముఖ్యంగా యోని పూజలు. ఇంత దారుణం, ఇంత దరిద్రం ఇంకొకటి ఉండదు ప్రపంచంలో. ఏడెత్తికినా కూడా అంత పెద్ద డబ్బున్న వాళ్ళు సెలబ్రిటీలు కూడా ఆయన ట్రాప్లో పడిపోయినారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయన మాట తీరు ఏ విధంగా ఉంటుంది. అది ఉంటుంది చూడండి, వశీకరణం అని చెప్పి ఆ మాదిరి చేస్తూ ఉన్నాడో ఏమో తెలీదు. మళ్ళీ ఆ పూజల్లో భాగంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, వచ్చేవాళ్ళు ఒక పెద్ద స్కాచ్ బాటిల్ పెట్టుకొని రావాలా, ఫుల్ బాటిల్, దాంతోపాటు 5 కేజీలు మటను. అదేవిధంగా శనివారాలు లేకుండా ఉంటే మంగళవారాలు, బేస్తవారాలు అనేటి వారాలంటూ ఉండవు, మొత్తం బ్రేక్ చేద్దాము, ప్రశాంతంగా మీరు రాండి, వీకెండ్ రాండి అని చెప్పి ఆయన పూజలు చేసేవాడు. ఈ రకాలు మనం చూస్తూ వచ్చాము. సరే, ముఖ్యంగా ఏ దేవతనైతే అడ్డపెట్టుకొని, కామాఖ్య దేవత అస్సాంలో ఉందో ఆ దేవతను అడ్డపెట్టుకొని, ఆ గుడిని అడ్డపెట్టుకొని నేను ఫేమస్ అయిపోయినాడు కదా. ఇన్ని రోజుల తర్వాత ఆడికి పోయినాడు. ఆడికి పోయినప్పుడు ఏం జరిగింది అనేది ఈరోజు వీడియో. ఏడున్నాడు, ఈ వీడియోలో స్పష్టంగా చూస్తే అర్థమవుతుందండి. ఫుల్ వీడియో కూడా చూపిస్తాను. ఈయనకి హితవాద చేస్తున్నారు ఎవరంటే విదేశీయులు. మన భారతీయుడు అండి, భారతీయ సంప్రదాయాలు తెలిసి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఈ దేవుళ్ళ యొక్క విశిష్టత తెలియకుండా దేవుళ్ళని అపహాస్యం చేసినందుకు విదేశీయులు ఎంత భక్తులో ఏమో పాపం తెలియదు, కానీ ఆయన ఏళ్ళు చూపించి మరీ మాట్లాడుతున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకసారి కనిపిస్తే తోలు తీసేస్తాం, ఒలిచేస్తామని చెప్పి హిందీలో వీళ్ళైతే వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆ కాలంలో కరోనా వచ్చిన కాలంలో అయితే ఈయన వీడియోలు పిచ్చ ఫేమస్. ఎటువంటి వీడియోలు, పెద్ద లారీ అద్దాలు పెట్టుకొని ఏది దేవుళ్ళు అంటే చిన్నపాటి గౌరవం కూడా లే. ఆయన మళ్ళీ మేము స్కార్చ్ తాగుతాం, ఏం బ్రాహ్మణులు అయితే తాగకూడదు అని చెప్పి మొత్తం బ్రాహ్మణ కులాన్నే ఆయన అపహాస్యం చేసినటువంటి పరిస్థితి, అవమానించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం. అయ్యి దాటి దాంతో ఆపల ఆయన ఇంకా పెద్ద ఫేమస్ అయిపోవాలనుకొని బీఆర్ఎస్ యొక్క పంచం చేరినాడు. ఇంకా బీఆర్ఎస్ దేవుడాలే ఇంకొక స్టెప్ ఎత్తు ఎగేద్దామని చెప్పి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ పంచం చేరినాడు. మొత్తం మీద ఆఖరికి వైసీపీ యొక్క ఆస్థాన పండితుడు, ఆస్థాన అర్చకుడు, వైసీపీకి అన్నీ ఆయన కూర్చున్నాడు. ఎందుకు, ఈయన నెల పేమెంట్ వచ్చేది వైసీపీ నుంచి. ఈయన చెప్పేటువంటి ప్రెడిక్షన్ ఖచ్చితంగా నెగ్గుతుంది అని ప్రజల్లో భ్రమలు కల్పించి ఆటోమేటిక్గా ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతినే విధంగా, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యం దిగజారే విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు జీవితంలోనే గెలిచరు, అంతెందుకు కుప్పంలో కూడా ఓడిపోతాడు అన్నాడంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం కానట్టే కదా. ఆ రకమైన పిచ్చి పిచ్చి ప్రేలాపాలు వెళ్ళినాడు. ఇంతటితో ఆపల మళ్ళీ తెలంగాణకు పోయినాడు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది, దాంతోపాటు కేటీఆర్ సీఎం అవుతాడు అనే మాట తాగినాడంటే దాంతో ఆగల. మళ్ళీ ఏడగడ అంతే లొడపెట్టాడు. ఏం చేశాడు, రేవంత్ రెడ్డి అనే అతను జీవితంలో ఎమ్మెల్యేగా కూడా గెలవడంట, ఎంపీగా కూడా గెలవడంట, ఇంకా సీఎం అనేది ఏడవచ్చు బా సబ్జెక్టు అని ఆయన చెప్పినాడు. ఒక్క చోట కాదు, ప్రతి చోట బూమ్రాంగ్ 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 అయిపోయినాడు. ఇంకా ప్రభాస్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఈయన చెప్పినటువంటి మాటలు ఆయన ఏడ బయట కనిపించలేదు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పిచ్చిగా ఇంకొక చేసి ఉంటారు. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి అవాకులు చవాకులు వెళ్ళినాడు. అల్లు అర్జున్ అయితే సీఎం అవుతాడని ఒకసారి అంటాడు, మరో విధంగా అల్లు అర్జున్ని తక్కువ చేస్తాం ఒకసారి మాట్లాడతారు. ఇంకా సమంత గారు లేకుండా అంటే నాగార్జున ఫ్యామిలీ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకా దాంతో ఆపినాడా, దాంతో అక్కడ అలా ఇంకేం చేశాడు, నాగార్జున ఫ్యామిలీలో ఈ యొక్క నాగ చైతన్య 2వ పెళ్ళి ఏదైతే చేసుకున్నాడో అది కూడా పెటాకులు అయిపోతుందని చెప్పినాడు. అది ఎవరు మర్చిపోవాలా. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రేలాపాలు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని నీకు భక్తి ఉంటే అందరినీ ఆ సనాతన మార్గంలోకి లేకుండా ఉంటే భక్తుల్లో భక్తిని
పెంపొందించే విధంగా మరింత పెరిగే విధంగా ఆయన ప్రసంగాలు ఉండాలి కానీ ఈయన పూర్తిగా సైడ్ ట్రాక్ చేసేసాడు. ఈ మొత్తం ఏంటంటే ఈ వారేడా లేదు అస్సాంలో ఉంది కదా అని చెప్పి కామాఖ్య దేవతను వాడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పోయినప్పుడు విదేశీ భక్తులు అయితే ఈయనైతే తరి కొట్టినంత పని చేశారు. ఆయన ట్రాక్ రికార్డుతో ఈ విదేశీ భక్తులకి ఎవరికి ఏం సంబంధం లే. నీకు అసలు కామాఖ్య దేవత గురించి తెలుసా, అసలు ఎందుకు అటువంటి మాటలు మాట్లాడినావు అని చెప్పి వీళ్ళైతే ఆయన్ని తరిమి కొట్టినంత పని చేసినాడు. నెమ్మదిగా జారుకున్నాడు. మొత్తం మీద సముద్రం అంతా ఇది పిల్లకాల్లో ఇరుక్కొని చచ్చిపోయినట్టు ఈ యొక్క వేణుస్వామి విదేశీయుల చేతిలో నీతులు చెప్పించుకొని నెమ్మదిగా జారుకున్నాడు. ఇంకా సిగ్గన్నా ఉంటే అక్కడ కామాఖ్య దేవత ఎక్కడైతే ఉన్నారో అస్సాంలో అక్కడికి పోయే ప్రయత్నం అంటూ చేయడు. ఇది ఇవాటి ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలండి.